హలో అండి. నమస్తే. సో, ఈరోజు నేను ఏ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను అంటే, మనకి సాజిటేరియస్ అంటాం. ధనురాశి. ధనురాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్‌లో ఎలా ఉండబోతుంది? ఇన్ ఆల్ యాస్పెక్ట్స్ అనేది ఒకసారి మనము చూద్దాం. సో, వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ ఇంటు అ వీడియో. సో, ఫస్ట్ ఏంటంటే ఈ సాజిటేరియస్ ధనురాశి వాళ్ళకి స్టూడెంట్స్‌కి విద్యాపరంగా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే. సో, ధనురాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్లో విద్యార్థులకి స్టూడెంట్స్‌కి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. స్టూడెంట్స్‌కి ఎలా ఉండబోతుంది యూనివర్స్ సెప్టెంబర్లో స్టూడెంట్స్‌కి ఎలా ఉండబోతుంది? ఓకే. సో, ఇక్కడ చూస్తే ఈ సెప్టెంబర్లో మీరు ఎలా ఫీల్ అవ్వచ్చు అంటే, మీ కాంపిటేటర్స్ కానీ, మీ తోటి విద్యార్థులు కానీ తో మీరు గట్టి పోటీ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఎక్కడ కనిపిస్తుందంటే, ఇది మీ చేతిలోనే ఉంది. మీరు లూజరా, విన్నరా అనేది. సో, మీరు ఈ పొజిషన్‌లో ఉండాలా, లేకపోతే ఈ పొజిషన్‌లో గెలిచి ఉండాలా అనేది మీరే చూసుకోవాలి. అండ్ ఆల్సో మీకు సంథింగ్ ఏదైనా డౌట్ ఉంది ఆర్ సంథింగ్ చిన్న డౌట్ ఉంది, ఏదైనా క్వెషన్ ఉంది, అది మీ ఫ్రెండ్స్‌తో కానీ, మీ లెక్చరర్స్ ఎవరైనా మీ ఫ్యాకల్టీతో కానీ గెట్ ఇట్ క్లారిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఈగోస్కి పోతే కనుక మీరు నష్టపోతారు. అంటే ఈ చిన్న కాన్సెప్ట్ నేను అడగాల, ఇది అడిగితే ఏమనుకుంటారో, ఇలాంటి కాన్సెప్ట్స్ మాత్రం మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నాకు ఇక్కడ మీరు చిన్న చిన్న మీ ఈగో ఇష్యూస్ వల్ల కానీ, ఇంకా దాన్ని డిలే చేయడం వల్ల కానీ లూజ్ అయ్యే సిట్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, అందుకే చెప్తున్నాను. సో, అండ్ ఆల్సో మీరు ఎక్కువ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. అంటే ఏంటి, మీరు ఎక్కడ లూజ్ అయిపోతారో అనే భయము మీ లోపల కనిపిస్తుంది నాకు. ఓకే, సో అందుకోసమే చెప్తున్నాను. అండ్ ఆల్సో ఇది డెస్టినీ కాదు, ఇది మీ చేతిలోనే ఉంది, విన్ అవ్వాలా లూజ్ అవ్వాలా అనేది. సో బీ వెరీ కేర్ఫుల్. అంటే మీరు దానికి తగ్గట్టు స్ట్రాటజీస్ కానీ, ప్లాన్స్ కానీ హార్డ్ వర్క్ చేయండి అనేది నా మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ. మీరు కనుక హార్డ్ వర్క్ చేసి ప్రాపర్ స్ట్రాటజీతో ఉంటే కనుక మీరు పక్కాగా ఈ భయం ఏదైతే ఉందో, ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని అధిగమించే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి నాకు. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఉద్యోగం. సో ఇప్పుడు ప్రజెంట్ జాబ్ ఆర్ జాబ్ చేంజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కానీ, బేసికల్గా జాబ్ హోల్డర్స్కి ఎలా ఉంటుంది ఉద్యోగం పరంగా అనేది చూద్దాం. ఓకే. సో నాకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, ఐ థింక్ సపోజ్ మీరు జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు. నాకు తెలిసి మీరు 2 ఆఫర్స్ ఉండడం కానీ, లేదంటే మీరు కరెంట్ ఆర్గనైజేషన్లో ఉంటూ కూడా నెక్స్ట్ ఏదైనా ఆఫర్ ఉండడం కానీ, ఒక ఆఫర్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలా, అక్కడికి వెళ్ళిపోవాలా అనే థాట్ మీకు ప్రజెంట్ మీరు డెసిషన్ లేకుండా సిచ్యువేషన్లో ఉంటారు అనేది అయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ. సో ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ నాకు ఎమోషన్స్ కూడా, జాబ్ పరంగా కనుక ఎమోషన్స్ ఉంటే, జాబ్కి కావాల్సిన ఎమోషన్స్ కాదు, లాజికల్ మైండ్. సో ఇక్కడ మీరు డెసిషన్ మేకింగ్ అనేది ప్రాపర్గా తీసుకోండి. మీ సీనియర్స్ని, మీకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా అడిగి తెలుసుకొని ప్రాపర్గా ఐడియాస్ తీసుకొని డెసిషన్ తీసుకోండి అనేది అయితే నేను చెప్తున్నాను. సో ప్రమోషన్స్ ఏమైనా ఉన్న జాబ్లోనే ప్రమోషన్స్ కానీ, హైక్ కానీ ఏదైనా వచ్చే ఛాన్స్ ఉందా అనేది చూద్దాం. ఓకే, సో ఎయిదర్ నాకు ప్రమోషన్ కానీ, హైక్ కానీ అయితే కనిపిస్తుందండి. సో మోస్ట్లీ హైక్ అనడం కంటే కూడా నాకు ఎక్కువ ఏమనిపిస్తుంది అంటే, ప్రమోషన్ అయితే కనిపిస్తుంది నాకు బేసిక్గా. బట్ ఇట్ కెన్ బీ ప్రమోషన్ కానీ, హైక్ కానీ. ఎక్కువ నా ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే ప్రమోషన్. దేర్ ఆర్ ఛాన్సెస్. సో ఇప్పుడు నెక్స్ట్ హెల్త్ వైజ్ చూద్దాం. మీ ధనురాశి వాళ్ళకి హెల్త్ వైజ్ ఎలా ఉండబోతోంది. ఓకే, సో ఇక్కడ చూడండి, నాకు ఎక్కువ మీరు స్ట్రెస్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ దేన్నైనా కానీ బ్యాలెన్స్ చేయాలి మీ హెల్త్ విషయంలో. అంతేగాని ఇప్పుడు సపోజ్ మీరు జాబ్ చేస్తూ ఉన్నారు ఆర్ స్టడీ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే దాన్ని ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మీ హెల్త్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా ఉంటే మాత్రము మీరు దెబ్బ పడిపోతారు.
సో అందుకోసమే చెప్తున్నాను. ఇక్కడ మీకు ఏం చెప్తున్నారు, ఏంజల్స్ బ్యాలెన్స్ చేయాలి, సమానంగా ఉండాలి అనేది అయితే సమానంగా ఉండాలని కాదు, సమతుల్యం ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి అనేది అయితే చెప్తుంది ఇక్కడ. సో నాకు ఎక్కువ యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటివే ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఓకే, హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఇప్పుడు తీసుకునే జాగ్రత్తలు మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతాయి మీ హెల్త్ విషయంలో. సో బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ హెల్త్. మేజర్ ప్రాబ్లమ్స్ అయితే నాకేం కనిపించట్లేదు, బట్ స్మాల్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. బీ వెరీ కేర్ఫుల్. నెక్స్ట్, అబ్రాడ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాస్టర్స్ కోసం అలా మీ అందరికీ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళకి ఎలా ఉండబోతుంది. ఓకే, నాకెందుకో 2 కార్డ్స్ తీద్దాం అనిపిస్తుంది. సో ఓకే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఇది నార్మల్గా నేను అన్ని రీడింగ్స్లో చెప్పను, బట్ నాకు ఇప్పుడు ఎందుకో చెప్పాలనిపిస్తుంది. సో అందుకోసమే చెప్తున్నాను. నాకు తెలిసి ఏమంటాము, నాకు అనిపించిన ఇన్స్టింక్ట్ ప్రకారము ఆల్రెడీ మీరు అబ్రాడ్లో ఉంటే కనుక మీకు ఎందుకో తిరిగి వెళ్ళిపోదాం అనే థాట్స్ వస్తున్నాయి. నాకు వద్దు ఇక్కడ అనే థాట్స్ అయితే మీలో నాకు కనిపిస్తున్నాయి. ఓకే, మీరు ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు ఎందుకో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. అది ఇన్సెక్యూరిటీ అవ్వచ్చు, భయం అవ్వచ్చు, లేదంటే మనీ ప్రాపర్గా సెట్ అవ్వకపోవచ్చు, ఏదైనా కానీ నాకు అదైతే కనిపిస్తుంది. సో ఇప్పుడు వెళ్ళొచ్చా సెప్టెంబర్లో అనేది ఒకసారి చూద్దాం. మేబీ ఐఎమ్ నాట్ ష్యూర్ సెప్టెంబర్కి స్లాట్స్ ఉంటాయా లేదా అనేది, బట్ ఒకవేళ సెప్టెంబర్ ఎవరికైనా ప్లాన్ ఉంటే అసలు ఉందా లేదా, వెళ్ళొచ్చా అనేది ఒకసారి చూసుకుందాం. ఓకే, సో కొంచెం మీరు ఈ సెప్టెంబర్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం నాకెందుకో కొంచెం ఏమనిపిస్తుంది అంటే, ఎక్కువ స్ట్రగుల్ చేసి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అప్పుడు వెళ్ళాలి అనేది అయితే కనిపిస్తుంది. అంటే అంత ఈజీగా అయితే నాకు కనిపించట్లేదు ప్రజెంట్. ఓకే, సో నెక్స్ట్ ఇదండి మీ గురించి. అండ్ నెక్స్ట్ మనము హౌస్ కొనుక్కుందాము, ఎసెట్స్ కొనుక్కుందాము అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒకసారి చూద్దాం. ఎసెట్స్, ప్రాపర్టీస్ మనం కొనుక్కోవాలి ఈ సెప్టెంబర్లో. ఓకే, వెరీ నెగిటివ్ కార్డ్ అండి. సో ఇది నేను చెప్పేవన్నీ మీరు బ్లైండ్గా నమ్మాలి అనేది అయితే నేను చెప్పను, బట్ నాకెందుకో ఈ కార్డ్ వస్తే మాత్రం వెరీ నెగిటివ్. సో సెప్టెంబర్లో ఏమైనా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళైతే కొంచెం ఆలోచించండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. సెకండ్ ఒపీనియన్ అంటే ఇప్పుడు కొంటే ఏమైనా ప్రాబ్లం ఏదైనా ఉంటుందా అనేది పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ కనుక్కొని తీసుకోండి. ఏ ప్రాపర్టీ తీసుకోవాలని, అది హౌస్ అవ్వనివ్వండి, గోల్డ్ అవ్వనివ్వండి, ఏదైనా కానీ. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ నెగిటివ్ కార్డ్. సో ఈ కార్డ్ వస్తే మాత్రము నా పర్సనల్ రీడింగ్స్లో నేను ఏ రోజు ఎవరికి కూడా సజెస్ట్ చేయను. ఓకే, ఇంకా రిమైనింగ్ అనేది మీ చేతిలో ఉంటుంది. అండ్ మళ్ళీ నన్ను బ్లేమ్ చేయొద్దు మీరు, లైక్ నేను అప్పుడు సెప్టెంబర్లోనే కొనుక్కుంటే బాగుండేది అని. ఈ టారో అనేది ఎప్పుడు గైడింగ్ టూల్ మాత్రమే, ప్రిడిక్టింగ్ టూల్ కాదు. ఓకే, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇది అండ్ ఆల్సో ఇది పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ రీడింగ్ కాబట్టి ఇది అందరికీ, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి కూడా వర్తిస్తుంది. ఓకే, అది మీ పర్సనల్కి సింక్ అవ్వచ్చు, సింక్ అవ్వకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ కొంతమంది, ఇది నేను రీసెంట్గా నా రీడింగ్స్లో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంతమంది స్టాక్ మార్కెట్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి జనరల్గా చూద్దాం. ఇట్స్ నాట్ వెరీ పర్టికులర్. సో జస్ట్ జనరల్గా ఒకసారి చూద్దాం స్టాక్ మార్కెట్ అండ్ వీళ్ళకి ఎలా ఉండబోతుంది. ఓకే, నాకు ఇక్కడ వెరీ పాజిటివ్ కార్డ్స్ అండి. నాకు మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్స్ కానీ, ఇది పర్టికులర్గా స్టాక్ మార్కెట్ కాదు, దట్ కెన్ బి ఎనీథింగ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఎనీథింగ్, వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో నాకు ఇక్కడైతే వెరీ పాజిటివ్ కార్డ్స్ కనిపిస్తున్నాయి. సో మీరు సెప్టెంబర్లో ఏదైనా చేయాలి అనుకుంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఏదైనా కానీ, ఎక్కువ హై ఇన్కమ్స్ అలా కాదు, జస్ట్ నార్మల్గా అయితే మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఇన్వెస్ట్. ఓకే, అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నానండి, ఇది పర్సనల్ రీడింగ్ కాదు. సో పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి
ఇది జనరల్, ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. ఓకే, సో అందుకోసం చెప్తున్నాను, ఇది జనరలైజ్డ్ రీడింగ్ ఎలా ఉండబోతుంది హై లెవెల్లో. ఓకే, ఇక్కడైతే మాత్రం నాకు దాని రిలేటెడ్ అయితే మాత్రము బాగానే కనిపిస్తుంది. ఓకే, సో ఐ హోప్ మీకు అన్ని కాన్సెప్ట్స్ నేను క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా ఒకసారి సెప్టెంబర్ ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఎలా ఉండబోతుంది ఒక కార్డ్ పుల్ చేస్తాను. జనరల్, ఓకే, సో నాకు సెప్టెంబర్ అంతా కూడా ఎమోషన్స్, మీరు ఎమోషన్స్ కానీ మీకు కావాల్సిన లవ్ అండ్ ఎఫెక్షన్ ఎవ్రీథింగ్ కూడా దొరుకుతుంది. ఎవ్రీథింగ్ కూడా పాజిటివ్గానే ఉంది. సో మీరు అంత వరీ అవ్వాల్సిన పని లేదు అనేది అయితే నాకు కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఎమోషనల్గా కూడా మీరు మంచిగా అటాచ్ అయి ఉంటారు. అంటే మీకు ఒక ఫిమేల్ నుంచి, ఒక ఫిమేల్, అది వైఫ్ అవ్వనివ్వండి, తల్లి అవ్వనివ్వండి, ఎవరైనా అవ్వనివ్వండి, లైక్ తల్లి వయసు ఎలాగైనా కానీ మీకు మంచిగా ఆ అటెన్షన్ అనేది ఈ సెప్టెంబర్లో దొరుకుతుంది అనేది అయితే నేను చెప్తున్నాను. సో ఐ హోప్ మీకు ఈ రీడింగ్స్ అన్నీ కూడా రెజొనేట్ అయ్యాయని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్ అండ్ ఆల్సో లైక్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.